ప్రస్తుతం కూటమి పరిస్థితి ఎలా ఉందంటే, కలుగులో ఉన్న ఎలకలాగా బయటికి రానా, లోన ఉండనా అనే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎలక పట్టుకున్నవాడు పొగ పెట్టి మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తే ఎటువంటి ఇబ్బంది పడుతుందో అటువంటి ఇబ్బంది పడుతుంది కూటమి. అది కూడా కూటమిలో ముఖ్యమైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారే ఈ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా కూడాను, రీసెంట్లీగా ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే సైబర్ గ్రిడ్ ఉందో ఆ సైబర్ గ్రిడ్ని అయితే రీసెంట్లీగా అయితే ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయన కొట్టివేసారు. అంతేకాకుండా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా కొట్టివేసే దిశలో అయితే వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా ఇదంతా చూస్తున్న వైసీపీ ఊరుకోదు కదా. వైసీపీ దాని మీద రీపిటేషన్ వేసిందన్నమాట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేసి నడుస్తుంది, అందుకని చెప్పేసి వాళ్ళ మీద ఉన్న కేసులను కొట్టివేసుకుంటున్నారు. ఇది ఏం రాజ్యాంగబద్ధమైన రూల్లో ఉందో చెప్పాలని చెప్పేసి వాళ్ళైతే హైకోర్టులో పిటిషన్ వేసేది అంతా తెలుస్తుంది మీకు. ఎందుకంటే అడ్వకేట్ పొనవల్లి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ మీకు తెలిసిందే. సో దాని మీద హైకోర్టు కూడా సిఐడికి చేవాట్లు పెట్టింది. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకురండి, మళ్ళీ రీఎంక్వైరీ చేస్తాం, అలా కొట్టడం కరెక్ట్ కాదు, ఏదైనా కానీ కేసుని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఫైనల్ అనేది కోర్టు నిర్ణయిస్తుందని చెప్పేసి కోర్టు కూడా అన్నది. అయితే అంతటితో ఆకుండా వైసీపీ తరపు నుంచి పొన్నవోలు సుధాకర్ వీళ్ళందరూ కూడా కలిసి సుప్రీంకోర్టులో కూడా వేశారన్నమాట. సుప్రీంకోర్టులో వేసిన కేసు తుది తీర్పు కూడా బయటకు వచ్చింది. దాని నుంచి కూడా సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, చివాట్లు పెట్టిందన్నమాట. ఇలా కేసులు కొట్టేయడం ఇటువంటి ఈ విధంగా అయితే ప్రభుత్వానికి కేసులు కొట్టే అధికారం లేదు. లోకంలో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలకైతే కొట్టేసే అధికారం లేదు. కోర్టులు తుది తీర్పే దానికి సమాధానం ఇస్తుంది, అలా చేయకూడదు, దాన్ని మళ్ళీ రీఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో టీడీపీలోని కూటమి ప్రభుత్వంలో అయితే ఒకేసారి కలుగులో ఉన్న ఎలకలాగా అయితే ఉక్కురు బుక్కురు అయిపోయారన్నమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో ఇది అంతా ఎందుకు చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఒక తీవ్ర విషాదం ఇది. ఎందుకంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా వ్యతిరేకం చేసే విధంగా అయితే వైసీపీకి ఒక అవకాశం ఇచ్చారన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తప్పు చేయకపోతే కనుక దీని మీద ఆయన క్లారిటీగా ఆయన క్లారిటీగా చెప్పాలన్నమాట, మేమేం తప్పు చేయలేదని. ఎందుకంటే వైసీపీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు కాబట్టి భయపడిన అవసరం లేదు. కేసు ఇప్పుడు కొట్టించేసుకోవడం వల్ల ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన రాజ్యం నడుస్తుంది కాబట్టి కేసు కొట్టించేసుకున్నారు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఇది ఒక రకంగా చూసుకుంటే ప్రజలు ఒక నెగిటివ్ థాట్ అనేది ఏర్పడుతుంది కదా. వైసీపీ 100% దీని మీద గలమెత్తి మొత్తం ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి రాజ్యం కాబట్టి ఆయనే మొత్తం కేసులను కొట్టేసేసుకుంటున్నారు, ఇది ఎక్కడ రాజ్యం, ఏ రాజ్యాంగంలో రాసి ఉందని చెప్పేసి ప్రజలందరికీ వివరిస్తారు కదా. దీని మీద ఏంటంటే 100% చంద్రబాబు నాయుడుకి ఒక నెగిటివ్ ఏర్పడిపోతుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. సో ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడుకి ఒక విషాదం అని చెప్పుకోవాలన్నమాట. 2029 కల్లా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అయితే నాకు తెలిసినప్పటికీ రేజ్ చేస్తాడు. అంతేకాకుండా అమరావతి విషయంలో కూడా నిన్న ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుంది, అమరావతిలో ఏముందని రాజధాని ఏ విధంగా చెప్తాం, అక్కడ ఒక ఇటుకపేట కూడా ఒక బిల్డింగ్ కూడా సరిగ్గా లేదు, అక్కడ దాన్ని మన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అంటాం, దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ విధంగా అంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇదంతా చూసుకుంటే వైసీపీ చేతిలోకి అయితే మంచి ప్రణాళికలు అయితే వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే అది కూడా కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్లుగా అర్థమవుతుంది. సో మరి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా రివీల్ చేసి ప్రజల్లో ఈ నెగిటివిటీ థాట్ అంతటి కూడా బయటికి తెచ్చే విధంగా ఏదైనా మంచి ప్లానింగ్ వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు తప్పించుకున్నట్టే. మరి ఇటువంటి కేసులు అంతేకాకుండా రీసెంట్లీగా మన టీడీపీకి సంబంధించిన ఒక కీలక నేత వ్యక్తి అయితే, మన టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు అయితే గంజాయి విషయంలో పట్టుబడ్డాడు. సో ఆ విషయంలోనే గందరగోళం ఒక నెగిటివ్ థాట్ తెచ్చే విధంగా అయితే వైసీపీ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఒక టీడీపీ కార్యకర్త ఒక మహిళని అత్యాచారం చేశారని చెప్పేసి అది కూడా ఒక వార్త బయటకు వచ్చింది. దాని విషయంలో కూడా టీడీపీ ఇప్పుడు కంగారు పడుతుందన్నమాట. సో అలాగే చూసుకుంటూ ఒక 3-4 విషయాల్లో మాత్రం టీడీపీ వైసీపీ దొరికిపోయింది. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ ఈ 2-3-4 రోజుల్లోని ఒక పెద్ద సంచలనం, అంటే ఒక పెద్ద వార్త బయటపడుతుంది. ఎందుకంటే ఈ మూడింటిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ప్లాన్ వేస్తాడనమాట. ఆంధ్ర ప్రజలందరూ కూడాను ఈ 3 ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేటివిటీ ఉన్నాయో ఈ నేటివిటీని మర్చిపోవడానికే ఈ వైసీపీకి సంబంధించిన ఏదో ఒక వ్యక్తి మీద అయితే పెద్ద బాంబు వేస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైసీపీ సంబంధించిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు.
చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోరమాట. సో ఈ విధమైన ప్లాన్‌తో వెళ్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. మరి రాబోయే రోజుల్లో అటువంటి బాంబు పడొచ్చు. వైసీపీలో ఎవరు బలైపోతారో తెలీదు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.